స్టే ట్యూన్డ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాట్లాగ్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే ప్రీవియస్ క్లాస్ యొక్క కంటిన్యూషన్ ఈ వీడియోలో చూడబోతున్నాం. మనకి నెక్స్ట్ కమాండ్ చూసినారంటే జాయిన్ కమాండ్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ లైన్ కమాండ్ యూస్ చేసినారు అనుకోండి. జాయిన్ కమాండ్ నేర్చుకునే ముందు లైన్కి పాలిలైన్కి ఉండే డిఫరెన్స్ అనేది మీరు కంపల్సరీ నేర్చుకోవాలా. లైన్కి పాలిలైన్కి ఏం డిఫరెన్స్ ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను లైన్ కమాండ్ యూస్ చేసి ఒక ఆబ్జెక్ట్ అనేది డ్రా చేసినాను అనుకోండి. ఇలా ఇది లైన్ కమాండ్తో డ్రా చేసినాను. పిఎల్ ఎంటర్ ఇస్తాను, పాలిలైన్ కమాండ్ యూస్ చేశాను. సేమ్ అదే ఒక షేప్ అనేది డ్రా చేశాను చూడండి. ఓకేనా, రెండు మ్యాక్సిమం సిమిలర్ షేపే అనుకోండి. ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఏమంటే ఇది లైన్ కమాండ్ యూస్ చేసి డ్రా చేసినాను, ఇది పాలిలైన్ కమాండ్ యూస్ చేసి డ్రా చేసినాను. ఓకేనా, ఇప్పుడు నేను ఎందుకు పాలిలైన్తోనే మ్యాక్సిమం ఉండాలో మన ఆబ్జెక్ట్స్ అనేది అంటానంటే, ఒక ఆబ్జెక్ట్ని మీరు 3Dకి కన్వర్ట్ చేయాలంటే అది మ్యాక్సిమం పాలిలైన్గానే ఉండాలా. లైన్గా ఉంటే అది 3Dకి కన్వర్ట్ అవ్వదు, 3D సాలిడ్గా కన్వర్ట్ అవ్వదు. దానికోసం మనం పాలిలైన్ కమాండ్ యూజ్ చేస్తుంటాం. ఓకేనా, పాలిలైన్కి లైన్కి డిఫరెన్స్ ఏమంటే, ఇప్పుడు ఇది సింగిల్ ఆబ్జెక్ట్గా సెలెక్ట్ అవుతూ ఉంటుంది చూడండి. ఇది సింగిల్ ఆబ్జెక్ట్ అండ్ దెన్ ఇది ఒక సింగిల్ ఆబ్జెక్ట్. ఓకేనా, అదే మీరు పాలిలైన్తో డ్రా చేసిన లైన్ని చెక్ చేయండి, అన్నీ ఒకే ఆబ్జెక్ట్గా సెలెక్ట్ అవుతాయి చూడండి. నేను ఒక్క ప్లేస్లో క్లిక్ చేస్తే అన్నీ ఒకే ఆబ్జెక్ట్గా సెలెక్ట్ అవుతూ ఉంటాయి. ఓకేనా, ఇదే పాలిలైన్కి లైన్కి ఉండే డిఫరెన్స్. మీరు ఒక ఆబ్జెక్ట్ని 3Dకి కన్వర్ట్ చేయాలంటే 2 రూల్స్ ఉంది. ఫస్ట్ వన్, హోల్ ఆబ్జెక్ట్ ఒకే ఆబ్జెక్ట్గా ఉండాలా. సెకండ్ వన్, అది క్లోజ్డ్ ఆబ్జెక్ట్గా ఉండాలా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాలిలైన్ యూజ్ చేయకుండా లైన్ కమాండ్ యూజ్ చేసినారు, క్లోజ్డ్ ఆబ్జెక్ట్గానే ఉంది అనుకోండి. అప్పుడు ఆ ఆబ్జెక్ట్ని పాలిలైన్గా ఎలా కన్వర్ట్ చేయాలంటే అదే మనం ఈరోజు డిస్కస్ చేయబోయే కమాండ్. దానికే మీరు జాయిన్ కమాండ్ అనే కమాండ్ అనేది యూజ్ చేస్తారు. అన్నిటినీ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఇవ్వండి, అన్ని ఆబ్జెక్ట్స్ జాయిన్ అనేది అయిపోతుంది. ఇప్పుడు దాన్ని సెలెక్ట్ చేసి చూడండి, హోల్ ఆబ్జెక్ట్ ఒకే ఆబ్జెక్ట్గా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఇది జాయిన్ కమాండ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అనేది మీకు అర్థమై ఉంటుంది.